హాయ్ హలో వెల్కమ్ టు కిరణ్ టీవీ న్యూస్. ఉగ్రవాదులకి సపోర్ట్గా అండగా నిలబడతాం వైఎస్ఆర్సీపీ. హిందూ వ్యతిరేకులందరికీ మేము రెడ్ కార్పెట్ పరుస్తాం, వాళ్లే మాకు అవసరం అని చెప్పి తేల్చి చెప్పేసిన వైఎస్ఆర్సీపీ సీనియర్ నాయకులు అంబటి రాంబాబు గారు. ఇదేంటి నిజంగానే అనేసారా అంటే ఎస్, వాళ్ళు ఇండైరెక్ట్గా అన్నా డైరెక్ట్గా వాళ్ళ వెనకాల చేసేది అదే. ఏంటి అంటే ఇక్కడ ఒకసారి మీరు హెడ్డింగ్ చూడొచ్చు, ఆ తర్వాత మీకు మళ్ళీ ఇంకొక మంచి వీడియో చూపిస్తా. ఉగ్రవాదుల మీద పెట్టే కేసులన్నీ రావణ్ మీద పెట్టారు, మేం సపోర్ట్ చేస్తాం ఆయనకి. మిమ్మల్ని ప్రశ్నిస్తున్నాడనే ఉగ్రవాదుల మీద పెట్టే కేసులన్నీ ఒక యూట్యూబర్ మీద పెడితే మేము చూస్తూ ఊరుకోవాలా? ఈ తప్పుని తప్పు అని అనకూడదా? ఆ తప్పుని తప్పు అని అంటాం. అతనిపై అన్యాయంగా కేసులు పెడుతున్నారు కాబట్టి వాళ్ళు కోరితే మా వైపు నుంచి లీగల్ సపోర్ట్ కూడా చేస్తామని జగన్మోహన్ రెడ్డి గారు చెప్పారట. అది అంబటి రాంబాబు గారు నిన్న ఇచ్చినటువంటి స్టేట్మెంట్. ప్రశ్న రావణ్ నిజంగానే టెర్రరిస్టా, ఉగ్రవాద, హిందూ వ్యతిరేక అంటే ఇది నేను చెప్పేది కాదు. ఆ పుండాకోర్ ప్రశ్నగాడే చేసినటువంటి వీడియోలే సాక్ష్యంగా ఇప్పుడు కేసుకి చాలా బలాన్ని చేకూరుతూ అతనికి రిమాండ్ వెళ్ళేటువంటి విధంగా కేసులు ఆ వీడియోలు చూసే పెట్టారు కాబట్టి, దాన్ని యాక్సెప్ట్ చేశారు కాబట్టి, జడ్జి గారు కూడా దాన్ని విచారణ చేయాలి కాబట్టి 14 రోజుల రిమాండ్ విధించారు. ఇక్కడ పవన్ కళ్యాణ్ గారిని తిడితే కేసులు పెట్టలా, పవన్ కళ్యాణ్ గారిని ఇంట్లో వాళ్ళని తిట్టినా ఆ కేసులు పొద్దున్న వెళ్ళి సాయంత్రానికి బెయిల్ తీసుకుని బయటకు వచ్చేసాడు. 4 కేసుల్లో 4 స్టేషన్ బెయిల్ ఇచ్చి బయటికి పంపించేశారు. బట్ 5వ కేసు ఇది పవన్ కళ్యాణ్ గారి గురించి కాదు. అది ఎందుకు అనేదే మీకు ఇప్పుడు చూపిస్తా. ఆ వీడియో ఏంటో మీరు చూసిన తర్వాత వాడు ఉగ్రవాద, టెర్రరిస్టా, వాడు సైకోనా ఏంటి అనేది మీరే చెప్పాలి. దాన్ని బూతు కింద కూడా మళ్ళీ వినిపిస్తా కొంచెం. ఎక్కడ బంగ్లాదేశ్ లో పుట్టిన సనాతన ధర్మాన్ని ఒక్కొక్కసారి కొంతమంది ట్రోల్ చేస్తూ సనాతన ధర్మం అని చెప్పని అంటారు. దాన్ని బూతు కింద కూడా వాడతారు. ఎక్కడ బంగ్లాదేశ్ లో పుట్టిన లేఖనా కొడుకులు హిందూ లేని ఇష్యూ గురించి మాట్లాడి కశ్మీరీ పండిట్స్ మానవహోమం చేశారు, ఓచకోత పోశారు అని చెప్పుకుంటూ మాట్లాడి కశ్మీరీ ఫైల్స్ అని చెప్పుకోబడే ఒక దొంగ నంబర్ని తీసుకొచ్చి బయటికి ఇంతమంది చనిపోయారని చెప్తే మన వీడియో కూడా చెప్పాం. 100 మంది కూడా నేను చనిపోయిన వాళ్ళు గత 20 సంవత్సరాలుగా చూస్తాను. మహాభారతం తీసుకొచ్చి ద్రౌపదిని చీరలాగారు, మన ఇతిహాసాలు చెప్పి నేను చెప్పరా నా కొడక, నువ్వు సొంత రాజ్యంలో తరలించుకొని రాముడు అని చెప్పండి ఎలా ఉంటుంది? రాజ్యం పోండి అని చెప్పండి కదా, తరలించుకొని అడవిలో రామాయణంలో సీతను వదిలేసిన రాముడి గురించి నువ్వు చెప్పాలని చెప్పేసి ఈ రోజు అగ్నిప్రవేశం చెప్పాను నా ప్రకారం. సీతని వదిలేసిన రాముడిని ఆదర్శంగా తీసుకుని ఈ రోజు ఎంతమంది భర్తలు వాళ్ళ భార్య అగ్నిప్రవేశం చేపిస్తారని చెప్పని రోడ్డు మీద అడగడం నా ప్రకారం. పూజారులు వాటాల కోసం ఆ చందాలు వేసి ఆ డబ్బాల కోసం, చందాలు వేసుకునే డబ్బాల కోసం కొట్టుకొని వస్తున్నారు. ఇది మీరు చూడొచ్చు. ఇక్కడ నేను సోషల్ మీడియాలో మాట్లాడుతుంది చాలా క్లియర్గా. సోషల్ మీడియాలో జనాలు వైఎస్ఆర్సీపీ అంటే ఇంకా ఫిక్స్ అయిపోయారు, వాళ్ళ హిందూ వ్యతిరేకులు. హిందూ అంటే ఇక్కడ మీరు ఇతను ఏమని చెప్పుకుంటున్నాడు? రావణ్ని నా పేరు మార్చుకున్నాను, జోసఫ్ అనే వ్యక్తిని రావణ్గా చేసుకున్నాను. రావణ్ అంటే హేతువాది అనేటువంటి అర్థాన్ని, కొత్త అర్థాన్ని ఇటు కనిపెట్టాడు. రావణాసురుడు ఎవరు? రావణాసురుడు శివభక్తుడు, పరమ శివభక్తుడు. ఎంత అంటే తన పేగుల్ని బయటకు తీసి అంటే మృదంగంలా వాయించేటువంటి ఒక విపరీతమైనటువంటి శివభక్తుడు. శివభక్తుడు ఎలా హేతువాది అవుతాడు? ఓకేనా? అంటే రాముణ్ణి కించపరచటం, హిందువుల్ని కించపరచటం, రామాయణాన్ని కించపరచడం, సనాతన ధర్మాన్ని కించపరచటం రావణాసురుడు చేయలే, కానీ ఇతను చేశాడు. ఇక్కడ చూడండి, సనాతన ధర్మాన్ని ఏమన్నాడు నేను నోటితో చెప్పలేను. ఇంకా మీరు ఇదిగోండి, బంగ్లాదేశ్లో ఉండేటువంటి హిందువులను ఏమన్నాడు చెప్పాల్సిన అవసరం. కాశ్మీరీ పండిట్స్ని అంట 100 మందే ఉన్నారంట. ఈడు లెక్క ఇచ్చాడు. మరి అక్కడికి వెళ్ళి ఈడు వయసు ఎంత, ఈడు మాట్లాడే మాటలు ఏంటి చెప్పండి? కనీసం ఒక చరిత్రని వక్రీకరించడం కోసం వీడు చేసేటువంటి ప్రయత్నాలు, ఆ మెడలో కండువాలు వేసుకుని దానికి కూడా చరిత్ర చెప్పాడు. చాలా ఉన్నాయి, ఇవి చాలా సింపులే, ఇన్నే కనిపించాయి. వీడు చేసిన వీడియోలు చాలానే ఉన్నాయి. ఇవన్నీ ఏం చేశాడంటే వీడు డిలీట్ చేసేసుకున్నాడు వాడి ఛానల్ నుంచి. డిలీట్ చేసేసుకుని ఇప్పుడు సొల్లు కవర్లు వాగుతున్నాడు. మరి ఇదే మాటలు ఒక ముస్లిం కమ్యూనిటీ గురించో, ఒక క్రిస్టియన్ కమ్యూనిటీ గురించో వీడు మొన్న వెళ్ళి మాట్లాడాడు కదా, దళిత క్రిస్టియన్స్ అని చెప్పి. ఆ సభలో మరి అక్కడికి వెళ్ళి మాట్లాడచ్చుగా, ఓన్లీ హిందువులను మాత్రమే ఎందుకు అన్నాడు వీడు? మరి అదే మాటలో క్రిస్టియన్స్ ఎందుకు అనలా, ముస్లిమ్స్ని ఎందుకు అనలా అంటే ఇది పోసుకుంటాడు. అలా తన్ని తనిమి కొడతారు. హిందువులు అంటే
ఏమి చేయలేనటువంటి వ్యక్తులు కాబట్టి వీడు ఇలా రెచ్చిపోతున్నాడు. ఇక్కడ మీరు చూడండి, హిందూ మతం మీద నిత్యం విద్వేషాలు చిమ్మేటువంటి రావణ్ను అరెస్టును ఖండించిన వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ట్వీట్ కూడా చేశారు. వాళ్ళ సోషల్ మీడియాకి సంబంధించి అందరూ కూడా ఒక రేంజ్లో వాడికి సపోర్ట్ ఇచ్చారు. వీడికి సపోర్ట్ ఇవ్వటం అంటే హిందూ వ్యతిరేకులకి సపోర్ట్ ఇవ్వటమే, హిందువుల మీద ద్వేషాన్ని పెంచుకున్నటువంటి ఇలాంటి వ్యక్తికి సపోర్ట్ ఇవ్వటమే, హిందువులని ఏదో ఒక విధంగా కుట్ర చేయాలనేటువంటి కొంతమంది వ్యక్తులతో కలిసి చేతులు కలపటమే. అవునా కాదా ప్రత్యేకించి చెప్పాల్సిన అవసరం లేదు. ఇప్పుడు ఆ ట్వీట్ ఒకసారి చూడండి. సనాతన ధర్మాన్ని ఒక్కొక్కసారి కొంతమంది ట్రాల్ చేస్తూ ఇప్పుడు మాట్లాడుకుందాం. టెర్రరిస్ట్ మీద అంటే మీరు చెప్పండి, కాశ్మీరీ గురించి మాట్లాడతాడు. ఇంకొక ఆడియో కూడా ఉంది, అది కూడా మీరు వినే ఉంటారు చాలామంది. నాకు ఈ దేశం అంటే ప్రేమ లేదు, నేను ఈ దేశ భక్తుడిని కాదు, నేను అందరికీ డైరెక్ట్గానే చెప్తున్నా, మీరు విన్నది కరెక్టే అని, నాకు ఈ దేశం అంటే ప్రేమ లేదు, నాది ఈ దేశం అంటే భక్తి లేదు అని చెప్పినటువంటి ఒక వ్యక్తి టెర్రరిస్ట్ కాకపోతే ఏంటి, ఉగ్రవాది కాకపోతే ఏంటి? హిందూ మతం మీద ఇంత దారుణమైనటువంటి వ్యాఖ్యలు చేసినటువంటి వ్యక్తికి మీరు న్యాయ సహాయం చేస్తాం, వాడికి సపోర్ట్ చేస్తాం, వాడు మాట్లాడినటువంటి మాటలకి మేము కూడా వాడికి అండగా నిలబడతామంటే హిందువులకి వ్యతిరేకంగా నిలబడటమే. ఎప్పటికైనా సిగ్గుంటే హిందువులు తెలుసుకోవాలి. ఎప్పటికైనా ఆ పార్టీలో ఉన్నటువంటి ఈయన హిందువో కాదో నాకైతే తెలియదు, నేనైతే చెప్తున్నాగా. అయితే గనక నిజంగా సరైన హిందువు ఎవడైనా సరే, ఏ వ్యక్తి అయినా సరే ఈ పార్టీలో ఉంటారా లేదని మీరే తెలుసుకోండి. అలాంటి ఒక సైకో అంటే ఒక భారతదేశం మీద, ఈ దేశంలో ఉండేటువంటి సంస్కృతి మీద, సాంప్రదాయాల మీద, హిందూ మతం మీద, హిందూ దేవుళ్ళ మీద, హిందూ ఆచారాల మీద ఇంత దారుణమైనటువంటి కోతలు కూసినటువంటి వ్యక్తికి సపోర్ట్ చేస్తున్నటువంటి దీంట్లో ఉండేటువంటి ఏ వ్యక్తి అయినా సరే నాకు తెలిసి హిందువులు కాదే, అందులో ఎటువంటి సందేహం లేదు. వాళ్ళని వెలేశారని చెప్పాలి. ఉన్నటువంటి వ్యక్తులు ఎవరైనా ఉంటే మీరు ఇప్పటికైనా బయటికి రావాలి. ఇలాంటి కార్యక్రమాలు తరచూ చేస్తుంది అనేటువంటి సంకేతాలు అయితే ఇచ్చేశారు. మాకు హిందువులు అవసరం లేదు అని మెడబట్టుకుని తల్లిని చెల్లిని గోడకేసి గుద్ది ఎలా బయటికి పంపిస్తాడు, అలా పంపించాడు ఇప్పుడు ఆయన. ఇంకా ఎవరైనా హిందువులు ఉంటే సిగ్గు ఇది ఏమైనా ఉంటే కనుక మీరే బయటకు వచ్చి తేల్చుకోవాలి. మీరు బయటకు వచ్చి తేల్చుకోవాల్సినటువంటి సందర్భం ఇది. ఇలాంటి వ్యక్తులకి, ఇలాంటి శక్తులకి అవకాశాలు ఇస్తూ అవతల వాళ్ళని జాగ్రత్తగా దగ్గర తీసుకుంటామని చెప్తున్నారు వాళ్ళు. రెడ్ కార్పెట్ వేసి పిలుస్తామని చెప్తున్నారు వాళ్ళని. ఇంకా హిందువులకి సిగ్గుందో లేదో ఆలోచించుకోవాలి.